అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనంతగిరి మండలం జినబాడు వద్ద రైవాడ జలాశయంలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఒక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మిగతా 2 మృతదేహాల కోసం అధికారులు, రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనంతగిరి మండలం జినబాడు వద్ద రైవాడ జలాశయంలో పడవ బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఒక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మిగతా 2 మృతదేహాల కోసం అధికారులు, రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ చీఫ్ బ్యూరో భరత్ ఫోన్ ద్వారా అందిస్తారు. భరత్, చెప్పండి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి, విషాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ ఈవినింగ్ శశిరేఖ. ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అనంతగిరి మండలం జీవనపాడు వద్ద రైవాడ జలాశయంలో పడవ బోల్తా పడ్డంతో ముగ్గురు గల్లంతయ్యారు. అందులో ఒక వ్యక్తి మృతదేహం అయితే లభ్యమైంది. మిగిలిన ఇద్దరు ఆచూకీ కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఫారెస్ట్ వాచర్ గా ఉన్నటువంటి అప్పలరాజుతో పాటు ఆయన ఒక వ్యక్తిని తీసుకెళ్ళడం, ఏదైతే అడవికి సంబంధించినంత వరకు కూడా ఫారెస్ట్ వాచ్ గా ఉన్నటువంటి అప్పలరాజు అవతల వైపు నది, ఏదైతే రిజర్వాయర్ అవతల వైపు ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఏదైతే అక్రమ రవాణా జరుగుతుందో కలపంతో కూడా వచ్చినటువంటి సమాచారం మేరకు ఇటువైపు నుంచి పడవ వేసుకొని అవతల ఒడ్డుకి చేరుకోవడం, అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని అంతా కూడా పరిశీలించిన అనంతరం కూడా తిరిగి వస్తున్నటువంటి సమయంలో మిగిలిన ఇంకొక ఇద్దరిని కూడా పడవలోకి ఎక్కించుకొని రావడంతో ఒక్కసారిగా బోటుకు సంబంధించినంత వరకు కూడా నాటు పడవ కావడంతో సమీపిస్తున్నటువంటి తరుణంలో, ఏదైతే ఒడ్డుకు సమీపిస్తున్నటువంటి తరుణంలో పడవలోకి నీరు చేరడంతో ఒక్కసారిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. మునిగిపోతున్న నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు అయితే గల్లంతయ్యారు. ఒక వ్యక్తి అయితే పడవకి పట్టుకుంటూ ఉండిపోవడంతో తనైతే సేఫ్ గా ఒడ్డుకు చేరుకున్నాడు అన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మరి ముఖ్యంగా అటవీ ప్రాంతానికి సంబంధించినంత వరకు కూడా గత కొంతకాలం నుంచి కూడా ఫారెస్ట్ కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడాను పూర్తిగా ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కలప గానీ అక్రమ రవాణా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడాను అక్రమ రవాణా జరుగుతుంది, కలప అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారం మేరకు కూడాను వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటువంటి ఘటన జరగడంతో ఒక్కసారిగా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా ఇటువైపు నుంచి ఇద్దరు వెళ్ళడం, అటువైపు నుంచి అదే నాటు పడవలో నలుగురు తిరిగి రావడంతో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరి మృతులకు సంబంధించినంత వరకు కూడా గంజి జీవన్ అనేటటువంటి వ్యక్తి, ఆ జీవనపాడుకు సంబంధించిన వ్యక్తి, ఆయనకు సంబంధించినంత వరకు కూడా మృతదేహం లభ్యమైందని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా అనంతగిరి మండలం జీవనపాడు రేవు వద్ద ఈ రైవాడ జలాశయం అటవీ ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతాల్లో నాటుపడలు వేసుకుంటూ కూడాను అటవీ ప్రాంతానికి సంబంధించినంత వరకు కూడా ఈ వాచర్ గా ఉన్నటువంటి అప్పలరాజు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే రోజు యథావిధిగా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లోనే అటువైపు ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం కూడా తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఒడ్డుకు చేరుకోగా దగ్గర సమీపిస్తున్నటువంటి తరుణంలో పడవలోకి నీరు చేరడంతో ఒక్కసారిగా ముగ్గురు గల్లంతైనటువంటి పరిస్థితి. అందులో ఒక వ్యక్తి జీవనపాడుకు సంబంధించినంత వరకు ప్రసాద్ అనే వ్యక్తి అయితే మాత్రం ఒడ్డుకు వచ్చారంటూ కూడా సమాచారం అందుతుంది. వీళ్ళకి సంబంధించినంత వరకు ఒక మృతదేహం లభ్యం కాగా మిగిలిన 2 మృతదేహాల కోసం అయితే పూర్తి స్థాయిలో గాలింపు జరుగుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే పోలీసులు చేరుకున్నారు. దీనికి సంబంధించినంత కూడా కేసు నమోదు చేసి అసలు అవతల ఒడ్డుకు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి, అవతల నుంచి వచ్చేటప్పుడు ఎందుకు నలుగురు తిరిగి వచ్చారు, నాటు పడవ కావడంతో నాటు పడవకు సంబంధించినంత వరకు కూడా ఇద్దరు వరకు సేఫ్ గా ఉన్నటువంటి పరిస్థితి. కానీ నలుగురు ఒకే పడవపై రావడానికి ప్రధాన కారణం ఏంటనే దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అనుమానం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. అటవీ ప్రాంతానికి సంబంధించినంత వరకు కూడా ఇంకేదైనా ఇష్యూ జరిగిందా లేదా కలప అక్రమ రవాణా ఇచ్చి అవతలకు వెళ్ళడం అంటూ జరిగిందా అనే దానిపై కూడా పూర్తిగా వివరాలు సేకరించే పనులు అయితే పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే ఈ పడవకు సంబంధించినంత వరకు కూడా మృతదేహానికి అయితే గంజి జీవానికి సంబంధించినంత వరకు కూడా అక్కడే గుర్తించడం జరిగింది. మిగిలిన ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఫారెస్ట్ వాచర్ ఎవరైతే ఉన్నారో అప్పలరాజు గాని
బొంది రమేష్ కోసం అయితే గాలింపు చర్యలు అయితే పూర్తిగా చేపట్టారు. ఇప్పటికే శీతాకాలం కావడంతో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా చీకటికి మయం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు పూర్తిగా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. జలాశయం మొత్తం అంతా కూడాను పడవలు దింపి ఎక్కడ మృతదేహాలు ఉన్నాయనే దానిపై అయితే గుర్తించే పనిలో అయితే పడ్డారని చెప్పుకోవచ్చు. పోలీసులు దీనికి సంబంధించిన కేసు నమోదు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ తో పాటుగా న్యాయానికి సంబంధించినంత వరకు కూడా హెలికాప్టర్ రప్పించే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రెండు మృతదేహాలకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఆ ప్రాంతం అంతటిని కూడా జల్లెడ పెట్టేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి రైవాడ జలాశయం కావడం, అటవీ ప్రాంతాల్లో ఉండడంతో ఎక్కడైనా చెట్ల దగ్గర ఈ మృతదేహాలు చిక్కుకున్నాయా అనే దానిపై కూడాను పూర్తిగా పరిశీలన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. మరి ముఖ్యంగా గజేతగాలను కూడా పిలిపించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గజేతగాలను కూడా రేపు ఉదయాన్ని, ఎందుకంటే రాత్రి అయిపోతున్నటువంటి సమయంలో, రాత్రి సమయంలో పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడాను చీకటమయంగా ఉండకపోవడంతో పాటుగా ఎక్కడ ఏమీ కనిపించలేనటువంటి పరిస్థితి. ఉదయాన్న గజేతగాలను తీసుకొచ్చిన అనంతరం కూడాను ఈ రెండు మృతదేహాల కోసం కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టవచ్చు. అయితే ప్రధానంగా పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం మేరకు ఏదైతే వాచర్ గా ఉన్నటువంటి అప్పలరాజు యువతల ఒడ్డు నుండి ఏదైతే ఫారెస్ట్ లో ఉన్నటువంటి కలప అక్రమ రవాణా జరుగుతుందంటూ కూడా వచ్చినటువంటి నేపథ్యంలోనే యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో పరిశీలించిన అనంతరం కూడా తిరిగి వస్తున్నటువంటి సమయంలో నాటు పడవ బోల్తా పడిందా లేదా పడవ మునిగిపోయిందా అనే దానిపై పూర్తిగా క్లారిటీ లేనప్పటికీ కూడాను ముగ్గురు గల్లంతైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక మృతదేహం లభ్యమైంది. ఒకరైతే సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన ఇద్దరి కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నాం అంటూ కూడా పోలీసులు చెబుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే నాటు పడవకు సంబంధించినంత వరకు నాటు పడవలో వెళ్ళడానికి ప్రధాన కారణాలు ఏంటి? నాటు పడవకు సంబంధించినంత వరకు కూడా అవతల నుంచి ఇద్దరు వరకు ఆ నాటు పడవ కెపాసిటీ ఉన్నటువంటి నేపథ్యంలో నలుగురు కూర్చున్నటువంటి పరిస్థితి. ఈ నలుగురు కూర్చోవడానికి రావడానికి పూర్తిగా పోలీసులు చేపట్టినటువంటి పరిస్థితి. యువతల వైపు నుంచి అటువైపు వెళ్ళడం, అటువైపు నుంచి ఇటువైపు రావడం సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ నాటు పడవ కావడంతో ఒకసారిగా బోల్తా పడినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. దీనికి సంబంధించినంత వరకు కూడా పోలీసులు పూర్తిగా కూడా ఈ కేసు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు రెండు మృతదేహాల కోసం కూడా పూర్తిగా డ్రైవర్ జలాశయాన్ని మొత్తం కూడా జల్లెడి పెట్టారు. ఇప్పటికైతే మాత్రం ఏదైతే చీకటి పడుతున్నటువంటి నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ అయితే ఆగింది. రేపు ఉదయాన్ని కూడా తిరిగి ప్రారంభించి గజేతగాలతో పాటుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా తీసుకొచ్చి పూర్తిగా జలాశయం మొత్తాన్ని కూడా రెండు మృతదేహాల కోసం గాలించేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ భరత్.